ఎగ్, క్యారెట్, మిర్చి, తెల్లపాయి, అల్లం, ఆనియన్, ఇంకా ఎక్స్ట్రా కూరగాయలు కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇవే వేసుకుంటున్నాను. హాట్ వాటర్ పెట్టుకొని స్టవ్ పైన మనం నూడిల్స్ వేసి ఉడకబెట్టుకుందాం. అంతలోపల మనము ఒక స్టవ్ పైన తాలింపు గింజలు వేసుకుందాం ఫస్ట్. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అది దంచుకొని కరివేపాకు, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ వేసి మిక్స్ చేసి ఎర్రగడ్డ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం క్యారెట్ కూడా వేసేసుకొని మళ్ళీ దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. సాల్ట్ యాడ్ చేసుకుంటే భిన్న ఎగుతాయి. దాన్ని బాగా మనం మిక్స్ చేసుకొని తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసిన తర్వాత మనం ఎగ్ కూడా వేసేసుకుందాము. ఎగ్ వేసిన తర్వాత దాన్ని కూడా మిక్స్ చేసేసుకోవాలి బాగా. ఈ వాసన రాకుండా ఉండడం కోసం పెప్పర్ పౌడర్ యూజ్ చేయండి కొంచెము. తర్వాత దీంట్లో టమోటా కూడా వేసాము, కానీ అది చూపించలేదు. మిరప్పొడి కూడా వేసాము. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి, లేకుంటే పచ్చిమిర్చితోనే సరిపోతుంది. బాగా మిక్స్ చేసిన తర్వాత దాంట్లో నూడిల్స్ వేసేయాలి. మనం ఫస్ట్ ఉడకపెట్టుకున్నాం కదా, అవి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. దానికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసి దీంట్లో నేను నా సీక్రెట్ మసాలా యాడ్ చేస్తున్నాను. బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత అట్లనే స్టవ్ పైన 2 minutes 3 minutes ఉంచేయండి, ఎందుకంటే స్మెల్ ఉంటుంది కదా, అది పోవడం కోసం. తర్వాత ఇట్లా ప్లేట్లో సర్వ్ చేసుకుంటే నిజంగా చాలా చాలా బాగుంది. మీరు ఇంట్లో ట్రై చేస్తారని ప్లీజ్ సబ్స్క్రైబ్